హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే టాపిక్ ఏంటంటే మా చిట్టల్లి కోసం అయితే నేను మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే తీసుకొచ్చిన అన్నమాట. ఇది టోటల్ 5 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసారు అన్నమాట. చాలా హెల్తీ. సో మీరు చూసినట్టయితే రాగి, బార్లే, ఇంకా ఓట్స్ అవన్నీ మిక్స్ అయి ఉందన్నమాట. ఇక బేబీ హెల్త్ గిట్ట చాలా మంచిది అనేసి నేనైతే తీసుకున్నా. ఇక 1 ఇయర్ ఎబో బేబీస్కి అయితే మనం ఏదైనా పెట్టవచ్చు. చాలా వరకు అనుకుంటారు ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారు అది అని. అలా ఏమి ఉండదండి. ఓట్స్ అనేది హెల్త్కి మంచిది. అది ఒక ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అందులో అన్ని పోషకాలు ఉంటాయి. బేబీస్కి అయితే ఇంకా చాలా మంచిది అన్నమాట. సో మనము ఏం భయపడకుండా బేబీస్కి అయితే పెట్టవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే 6 months అట్లా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరూ ఉగ్గుల గిట్ట ప్రిపేర్ చేస్తారన్నమాట. ఆ ఓట్స్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాడీ స్ట్రాంగింగ్కి, బోన్ స్ట్రాంగింగ్కి అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అలా అనేసి నేనైతే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నా మా చిట్చలికి. ముందైతే ఎప్పుడు పెట్టలే. అండ్ నేను అంటే అంత లేకుండే అనమాట, ఓట్స్ పెట్టాలి అని ఏం లేకుండే. నేను సింపుల్గా అన్ని పప్పులు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి పెట్టినా నేను 6 monthsకి. కానీ మా చిట్టల్లి ఏంటంటే 1 year కాకముందే రైస్ తినడం స్టార్ట్ చేసింది అనమాట. 9 months, 10 months, 11 monthsకే రైస్ పెట్టడం స్టార్ట్ చేసిన, మెత్తగా కుక్ చేసి. తను అప్పటి నుంచే ఇంకా కిచడి అవన్నీ తినడం స్టార్ట్ చేసింది అనమాట. అందుకని తనకి ఏం ఇంట్రడ్యూస్ చేసినా చాలా ఈజీగా తింటుంది. అండ్ మనం ఈ ఓట్స్ అనేది వాళ్ళ హెల్త్ గిట్ట చాలా మంచిది అనమాట. ఇంకా నేను ఇట ఇంట్రడ్యూస్ చేద్దాం మా చిట్టల్లికి గిట్ట ఎప్పుడు తినలేదు కదా అనేసి పెడుతున్నా. ఇది ఇంకా మల్టీగ్రెయిన్ ఓట్స్ కాబట్టి చాలా హెల్తీ. ఇందులో ప్రతి ఒక్క 5 ingredients తోటి అయితే ఇది ఉంటుంది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా బార్లీ, రాగి, వీట్ ఫ్లోర్ అవన్నీ ఉంటాయి. చాలా హెల్తీ. మీరు గిట్ట ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీ పిల్లలకి పక్కా ట్రై చేయండి. ఓట్స్లో గిట్ట చాలా టైప్స్ ఉంటాయి. మనము ఏది బెస్ట్ అనేసి చూస్ చేసుకొని అది కుక్ చేసి పెట్టండి అన్నమాట. చాలా హెల్తీ ఫుడ్స్ న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ అనేవి ఓట్స్లో అయితే ఉంటాయి. సో మా చిట్టికి అయితే నేను కిచడీ లాగా అయితే ప్రిపేర్ చేసిన. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసిన, చాలా ఈజీ గిట ప్రాసెస్ గిట. వేడివేడిగా అప్పటికప్పుడు కుక్ చేసి పెట్టండి. అందులో ఘీ యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే. ఇది మనం గిట తింటాం కాబట్టి తను గిట తినొచ్చు, మనం గిట తినొచ్చు. ఇందులో కొంచెం నేను ఏం చేసిన అంటే ఒక పచ్చిమిర్చి, ఆనియన్, ఒక టమాటో, క్యారెట్ అయితే ఆయిల్ ఫ్రై అయినాక జీలకర్ర ఆవాలు, ఇంకా తెలిసిందే జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం గార్లిక్ పేస్ట్ గిట్ట యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేకపోతే గార్లిక్ గిట్ట కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత నేనైతే ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఉంటాయి. ఇంకా మీకు కాడ ఏమైనా వెజిటేబుల్స్ ఎక్కువ వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి గిట్ట యాడ్ చేసుకోవచ్చు అనమాట. బేబీ హెల్త్ గిట్ట చాలా మంచిది కదా. మనం ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి ఇప్పటి నుంచే ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తే ముందు గిట్ట వాళ్ళు వెజిటేబుల్స్ని ఇగ్నోర్ చేయకుండా అన్ని వెజిటేబుల్స్ తింటారు అన్నమాట. సో మా చిట్టలికి అయితే ఇలా మంచిగా కుక్ చేసి అయితే నేను పెట్టేసిన. తన గిట్ట ఎంత ఇష్టంగా తింటుందో మీరే చూడండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా వరకు వస్తాయి అన్నమాట. మన షార్ట్స్లో గిట్ట బేబీ ఫుడ్స్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్ గైస్.